ప్రియమిత్రమే, ఇప్పుడు మరి ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఇశ్రాయేలీయులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి వల్ల, వారు జీవిస్తున్నటువంటి విధానం వల్ల వారు పొందుకునేటువంటి ఆ యొక్క రిజల్ట్ ఏంటో కూడా ఈ యొక్క వచనంలో, ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. అంటున్నాడు, వారు 5వ వచనంలో, ఐగుప్తు దేశంలోకి వారు మరల దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. అష్షూరు రాజు అష్షూరియన్ ఎంపైర్ ఆనాటి కాలంలో చాలా పవర్ఫుల్ ఎంపైర్, చాలా మరి బలమైనటువంటి సామ్రాజ్యం. అంతేకాదు వారు అష్షూరు అనేటువంటి ఒక దేవతను, లేకపోతే ఒక దేవుడిని వారు ఆరాధించేవారు. వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఏమాత్రం కాదు. సో అటువంటి ప్రజలు వీరి మీద ప్రభుత్వం చేస్తారంట. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే, వారు చేయించిన యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలను తీసి వారిని మృంగివేయును. సో యుద్ధం, పీస్ ఉండదు, బాధలు, కష్టాలు, కన్నీరు, ఇవన్నీ మనకు ఈ యొక్క మాటల్లో మనకు కనబడుతూ ఉంటాయి. సో ప్రియమిత్రమా, వేరే ఒక రాజు నీ మీద పరిపాలన చేస్తాడు, అష్షూరు రాజు. అనగా ఎప్పుడైతే ఎక్కువ తండ్రి నుంచి నువ్వు దూరంగా పారిపోతావో, ఆయన నీతో ఉన్నాడు అనేటువంటి విషయం నువ్వు గ్రహించకుండా ఉంటావో, తండ్రి కన్నా నువ్వు వేరొక విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావో, నీ మీద పరిపాలన చేసే వ్యక్తి ఇక మీదట నువ్వు కాదు కానీ, లేకపోతే దేవుడు కాదు కానీ సాతాను. నీ జీవితాన్ని వాడి చేతిలో పెట్టినట్టే. నీ జీవితం మీద నీకు కంట్రోల్ ఉండదు. నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నాం మనం. ప్రజలు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మై ఫ్రెండ్, ఇఫ్ దట్స్ ద కేస్, యూఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్వన్ అంటున్నాడు. దానికి రిజల్ట్ ఇది. వారి జీవితంలో పీస్ ఉండదు అంటున్నాడు. సమాధానం, శాంతి ఉండదు. యుద్ధం ఉంటుంది. ఇశ్రాయేలీయులారా, మీరు ఇలా చేశారు కాబట్టి దాని రిజల్ట్ ఇది. ఒకవేళ ఇదే రిజల్ట్ అయితే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ఆలోచిద్దాం ఈరోజు. ఇదే రిజల్ట్ అయితే వాట్ ఈజ్ యువర్ సిట్యుయేషన్ అండ్ మై సిట్యుయేషన్? అయితే ప్రియమిత్రమా, కండిషన్ ఇది. వారు పొందుకోవాల్సిన రిజల్ట్ ఇది. వారు చేసిన పాపం వల్ల వారు పొందుకోవాల్సినటువంటి రిజల్ట్ ఇది. అయితే దేవుని యొక్క హృదయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. దేవుని యొక్క హృదయాన్ని అధ్యాయంలో మనం చూస్తాం. మనం కిందకి వెళ్ళినట్లయితే 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? హౌ కెన్ ఐ లీవ్? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను ఎట్లు చేతును? సెబోయిముకు చేసినట్లు నీకు ఎట్లు చేతును అంటున్నాడు. దేవుని యొక్క హృదయాన్ని మనం చూసుకోవచ్చు. అవును ఇశ్రాయేలీయులారా, మీరు తప్పు చేశారు. దానికి రావాల్సినటువంటి పర్యవసానం ఇది. దేవుడు తన హృదయంలో భవిష్యత్తు అనుకుంటున్నాడు. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము, నేను ఎట్లు మిమ్మల్ని విడిచిపెడతాను. ఒకవేళ ఈ పనిష్మెంట్ కనుక మీరు వస్తే మీరు నాకు కంప్లీట్గా దూరం అయిపోతారు. మీరు ఈ లోకంలో ఉండకుండా అయిపోతారు ఆల్మోస్ట్. దాట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎట్లు మిమ్మల్ని విడిచిపెడతాను. ఓకే, నా లీవ్ యూ. దట్స్ ద హార్ట్ ఆఫ్ మై ఫాదర్, మై ఫ్రెండ్. నా తండ్రి యొక్క హృదయం అదే ప్రియమిత్రమా. ఈరోజు ఒకవేళ మనం ఎంత దూరంగా ఆయనకు పారిపోతున్నా, ఆయన ఎంత పిలిచినా మనం దూరంగా పారిపోతున్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అవును, నువ్వు చేసిన పాపం బట్టి నాకు శిక్ష రావాలి, తప్పదు. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ దేర్. బట్ హీ సేస్, ఆయన అంటున్నాడు, నువ్వు శిక్ష పొందుకోవాలి, కానీ నేను ఎట్లు విడిచిపెట్టుకోగలను? హౌ కెన్ ఐ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయనకు అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇక్కడ 2 పట్టణాలు మనకు కనబడుతున్నాయి. 8వ వచనంలో అద్మాను వలె, సెబోయిము వలె అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. అద్మాను, సెబోయిము అనేటువంటి పట్టణాలు మరి సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అవి నాశనం అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్న తర్వాత కాలంలో. సో అంటున్నాడు, వాటికి చేసినట్లు నేను నీకు ఎట్లు చేస్తాను? నేను నీకు ఎలా చేయగలను అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా మనస్సు మారినది. 8వ వచనంలో, సహింపలేకుండా నా యంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. This is your condition and this is the result of it. But I am not gonna
ఐఎమ్ నాట్ గోనా క్రాష్ యూ, ఐఎమ్ నాట్ గోనా థ్రాష్ యూ. నిన్ను నేను కూల్చివేయను, లేకపోతే నిన్ను నేను నాకు ఉగ్రత నీ మీదకు రప్పించను అని అంటున్నాడు. ఇన్స్టెడ్ ఏమంటున్నాడు తెలుసా? 11వ వచనంలో, 10వ వచనం కూడా మనం చూసినట్లయితే, వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుచు వత్తురు. వారు వణుకుచు పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గువ్వలు ఎగురినట్లుగా అషూరు దేశంలో నుండి ఎగురువత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి ఎంత దూరంగా పారిపోతున్నా, వారు చేసినటువంటి పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానం ఎక్కువగా ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను? హౌ కెన్ ఐ లీవ్ యూ? ఐ విల్ రెస్టోర్ యూ. నేను తిరిగి రప్పిస్తాను అంటున్నాడు. దట్స్ ద లవ్ ఆఫ్ మై గాడ్ ఫర్ మై ఫ్రెండ్. ప్రియమిత్రమా, నా తండ్రి యొక్క ప్రేమ ఈరోజు అదే. మన తండ్రికి దూరంగా పారిపోతున్నా, మన కుమారుడు యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు. ఆయన నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ లోకం తండ్రికి దూరంగా పారిపోయింది. తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి ఆయన పంపించవలసి వచ్చింది. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడు, మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆయన ఆ యొక్క సిలువలో అతి ఘోరమైనటువంటి యొక్క మరణాన్ని పొందుకుని 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రియమిత్రమా, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు కనుక ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఇంకా దేవుని దగ్గర నుంచి పారిపోతున్న పరిస్థితిలో ఉన్నా, లేకపోతే దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడలేకపోతున్నా, దేవుని కన్నా ప్రాముఖ్యంగా ఈ లోకానికి, వేరే విషయాలకి ప్రాముఖ్యత ఇస్తున్నా, మరొకసారి ఆ యొక్క సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకో. రెండవదిగా, ఇంకా ఎవరైనా ప్రభు ఏంటంటే యేసుక్రీస్తుకు వారి జీవితాన్ని ఇవ్వకపోతే, ఈరోజైనా మంచి సమయం. యేసుక్రీస్తు ప్రభు వారికి మీ జీవితాన్ని ఇవ్వండి. మీ జీవితాన్ని తిరిగి రిస్టోర్ చేయడానికి, పునరుద్ధరించడానికి ఆయన మీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈస్ మై ఫ్రెండ్, వై డోంట్ యు డూ ఇట్ నౌ? ఇప్పుడు ఎందుకు చేయకూడదు ప్రియమిత్రులు? నా జీవితంలో నేను చేశాను. నా జీవితాన్ని తిరిగి తండ్రికి సమర్పించాను. నా జీవితాన్ని తండ్రికి సమర్పించినప్పుడు ఆయన నా జీవితాన్ని రెస్టోర్ చేశాడు, పునరుద్ధరించాడు, గొప్ప ఆశీర్వాదం నాకు దయచేశాడు, ఆత్మీయంగా శారీరకంగా కూడా. ఒక విషయాన్ని నేను చెప్పి నాకు మాటలు ముగిస్తాను. ప్రేమ అనేటువంటిది మామూలు విషయం కాదండి, అది కాస్ట్లీ. ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ వన్. ప్రేమ అనేటువంటిది కాస్ట్లీ వన్, అది విలువైనది. ప్రేమ అనేటువంటి మాట మనం పొందుకోవాలంటే దానికి విలువ ఉంటుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకనొక రోజున ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. తన చేతుల్లో ఒక స్వీట్ పొటాటో ఉందంట. స్వీట్ పొటాటో అంటే మనకు తెలుసు కదా, దుంప ఉందంట. ఆ దుంప ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక ఆమె పడుకుని ఉంది. తన చేతుల్లో ఏమాత్రం బలం లేదు. రోడ్డు మీద ఉంది ఆమె చేతుల్లో చిన్న బిడ్డ, ఒక పాప, లేకపోతే ఒక బేబీ తన చేతిలో ఉంది. ఆ తల్లి చేతిలో. తాను లేవడానికి కూడా శక్తి లేదు. ఈ వ్యక్తి ఆమెను చూసి, అమ్మాయి ఈమె చనిపోతుంది తొందరగానే, బహుశా ఈమెకి ఏమాత్రం శక్తి లేదు అని చెప్పేసి తను అనుకున్నాడంట. అనుకుని ఈ వ్యక్తి కూడా తినడానికి ఏమీ లేదు. ఈ వ్యక్తికి కేవలం ఆ స్వీట్ పొటాటో ఉంది, ఆ దుంప ఉంది. సరే, నేను తినకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ స్వీట్ పొటాటో ఆమె చేతిలో పెట్టాడట. ఆమె చెయ్యి అలా బయట ఉంది, ఇలా చూపిస్తూ ఉన్నప్పుడు ఆ చేతిలో ఆ స్వీట్ పొటాటో పెట్టాడంట. స్వీట్ పొటాటో పెట్టినప్పుడు ఆమె ఆ స్వీట్ పొటాటో తీసుకుని తనకు థ్యాంక్స్ చెప్పినట్టుగా తన కళ్ళతో థ్యాంక్స్ చెప్పింది. తిన యొక్క వేలో వెళ్ళిపోయాడు. ఈ స్వీట్ పొటాటో తను చూస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ స్వీట్ పొటాటో తాను ఆ యొక్క చెయ్యి తీలేని శక్తితో తాను కొంచెం తిన్న తర్వాత తన నోటితో తన బిడ్డకు ఆ యొక్క దుంపను తినిపించిందంట. తను తినడం మానేసి ఆ యొక్క బిడ్డకు ఆ యొక్క దుంపను తినిపించిందంట. కొంచెం మాత్రమే తినిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తర్వాత రోజున ఈ యొక్క వ్యక్తి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ తల్లి చనిపోయిందంట మధ్యరాత్రిలో తన గుండె ఆగి. కానీ ఆ బిడ్డ బ్రతికింది. ప్రైజ్ లార్డ్. నేను ప్రైజ్ లార్డ్ చెప్పింది తల్లి చనిపోయినందుకు కాదు, కానీ ఆ యొక్క ప్రేమ యొక్క విలువ గురించి చెప్తున్నాను. ప్రేమితమా, తండ్రి ప్రేమ కూడా అటువంటిది. ప్రేమ అనేటువంటిది విలువైంది. ఆ బిడ్డ బ్రతకాలంటే ఈమె చనిపోవాల్సి వచ్చింది.
ఈరోజు నీవు నేను నిత్యత్వంలో ఉండాలంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఇంకా ఎంతకాలం తండ్రికి దూరంగా ఉంటావు? ఈరోజు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకదు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. Heavenly Father, I'm praying for this time. Especially I'm praying for Lord, all the people who are listening to this word. Master, I'm not great, but thank you for using me, Lord, to say these words to the people. Father, bless all of us. Especially, Father, if anyone is not yet, Father, if anyone has not yet given their lives to you, who is hearing this word, Master, stir them up today. Let your Spirit do the work, Lord. అవునైనా మా జీవితాల్లో చాలాసార్లు మీకు దూరంగా పారిపోతూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి మీకు ఉన్నారు. ఎవరైనా ఒకవేళ మీ ప్రేమను తెలుసుకున్నాను, మీ జీవితాన్ని, వారి జీవితాన్ని మీకు సమర్పించడానికి సిద్ధపడుతూ ఉంటే వారి హృదయాలను ఇప్పుడే నాయన, వారి హృదయాలకు ఇప్పుడే నాయన గొప్ప క్రియను జరిగించండి. తండ్రి మీకు వందనాలు, ఆశీర్వాదాన్ని దయచేయండి. హెల్ప్ దెమ్ లార్డ్ జీసస్ టు రిసీవ్ యూ ట్రూలీ ఇన్ ద హార్ట్స్. మాస్టర్, గో ఇన్ టు ద హార్ట్స్ అండ్ లార్డ్ జీసస్ గివ్ దెమ్ ఏ న్యూ లైఫ్. వారి జీవితంలో కొత్త జీవితాన్ని వారికి దయచేయండి. నాయన మీ ప్రేమ కొరకు మరొకసారి వందనాలు తెలుస్తూ, ప్రేమ విలువైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. దాని కొరకు మీకు వందనాలు. మేము మీ నుంచి పారిపోతున్నా కూడా మీ యొక్క ప్రేమతో హౌ కెన్ ఐ, నేను ఎట్లు చేయగలను అనేటువంటి విషయాన్ని, అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు దాని కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, వినేటువంటి వాక్యాన్ని ఆశీర్వదించమని, యొక్క వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాలు ఫలించబడడానికి సహాయం చేయమని, తను మీకు వందనాలు. ఎన్నికలేటువంటి నన్ను ప్రేమించి ఈ రీతిగా నాయన నన్ను మీ కొరకు వాడుకుంటున్నట్టు దాని కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము అని అడిగి విడిచిన ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. సీ యూ.